వీళ్ళు ఇలా చంపబడడానికి గల కారణం ఏంటి? చూడండి ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. త్వర వీళ్ళు ఇలా చంపబడడానికి గల కారణము ఏంటి అనే అంశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుల ప్రజలు దేవుడు అక్కడ ఎన్ని అద్భుతాలు చేసి వీళ్ళని తీసుకొచ్చిందంటే 10 అద్భుతాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. 10 అద్భుతాలు చేసి, మామూలు అద్భుతాలు కాదు. నైలు నది రక్తముగా మార్చబడ్డది. అందులో ఉన్న చేపలు చచ్చిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి అట. భయంకరమైన కంపు కొట్టిందట. వాళ్ళు పోయి బోరింగ్ కొడితే రక్తం వచ్చింది. వాళ్ళు పోయి బావిలో నీళ్ళు చల్లితే రక్తం వచ్చింది. వాళ్ళ ఇళ్లలో కప్పలు, వాళ్ళ ఇళ్లలో జోరీగలు, వాళ్ళ ఇళ్లలో పేర్లు, వాళ్ళ ఇళ్లలో అగ్ని వడగన్లు, వాళ్ళ ఇళ్లలో మొదటి సంతానము చనిపోవడము, వాళ్ళ ఇళ్లలో అన్నీ ఇంత భయంకరమైన పరిస్థితులు వాళ్ళ ఇళ్లలో, ఐగుప్తులలో ఇళ్లలోనికి వచ్చాయి. వారు దేవుడు వారిని బాధించినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. ఎందుకంటే తన ప్రజలను బానిసలుగా చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడు విడిపించు అని మోషే ద్వారా వర్తమానం పంపితే ఐగుప్తు రాజు ఫరో రాజు విడిపించక వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు 10 అద్భుతాలు చేసి, మామూలు అద్భుతాలు కాదు భూమి మీద. అందుకని అన్నాడు మోషేతో, ఏ జనము మధ్యలో చేయని అద్భుతాలను నేను మీ మధ్యలో చేస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏ జనము మధ్యలో చేయలేదు ఇప్పటి వరకు, అలాంటి అద్భుతాలు నేను మీ మధ్యలో చేస్తున్నాను. అలాంటి కార్యాలు చేసిన దేవుని మాట నమ్మలేకపోతున్నారట. హల్లెలూయా. నమ్మలేనప్పుడు ఆయనకు బాధ అనిపిస్తున్నది. ఏంద్రా, ఇంత విశ్వాసఘాతకునివా, ఇంత మూర్ఖునివా, ఇంత దౌర్భాగ్యునివా? నీ జీవితంలో నేను అనేక సార్లు నీకు అప్పించిన కాదురా, నా గురించి ఎందుకురా ఇలా చెడుగా చెప్తాను, నేను ఇంత నీకు మేలు చెప్తా అంటే ఎందుకురా నువ్వు ఇంత పద్ధతిలో పాలు చేస్తాను అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల వైపు చూసినప్పుడు దేవుడు బాధపడుతూ వేదన పడుతూ 10 మార్లు నేను మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తే మీరు నన్ను నమ్మట్లేదు. హల్లెలూయా. ఏం చెప్తలేరట? ఇక్కడ మమ్మల్ని పోషిస్తాడా ఆయనే, ఇక్కడ మాకు నీళ్ళు ఇస్తాడా ఆయనే, ఇక్కడ మాకు నివాసం కల్పిస్తాడా ఆయనే, అక్కడికి పోయినప్పుడు ఈయన మాతో ఉంటాడా? సనుగులు గునుగులు. కొంతమంది ముసలోళ్ళు పద్ధతిగా ప్రార్థన చేస్తారు, ఆసక్తితో ఉంటా ఉంటారు. కొంతమంది ముసలోళ్ళు ఏం చేస్తారంటే ఓకే సనుగుడే, ఓకే గునుగుడే. వాళ్ళ జీవితాలలో దేవుడు గొప్ప మేలు చేస్తాయి. యవ్వనస్తులు మొదలు పెడితే ఆ వృద్ధాప్యంలో గంట అయినాక చచ్చిపోయే ముసలాం వరకు సనుగులు గునుగులు, దేవుని మీద విరోధమైన పనులు. దేవుడు ఇంటలేడా? పక్కకే ఉంటాడట ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పలుమార్లు ఏందట? నన్ను పరిశోధించిరి. ఇప్పుడు చూద్దాం దైవజనమా. సంఖ్యాకాండం 14:35 చూడండి ఒకసారి. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. హల్లెలూయా. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇది మనం కాదు, దేవుడు కాపాడితే తప్ప. చిన్నప్పుడు అని కాదు కానీ నా వివాహం అయిన తర్వాత పవిత్ర పుట్టిన తర్వాత ఆమె బాల్య దశలో తప్పటడుగులు వేస్తున్న సమయంలో మా అఖిల కొంత ఉరుకుతా ఉన్నది. అప్పుడు సడన్గా వాళ్ళు బోరింగ్లు ఏలు పెట్టడము, ఇలాంటి బలహీనతలు, వాళ్ళకి ఏలు వలగడం ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు మా చిన్నమ్మ మా దగ్గరికి వచ్చి, దేవుడు కాపాడాలిరా బిడ్డ, మనం ఎన్ని రోజులని కాపాడతాం. హల్లెలూయా. ఏందట?
దేవుడే కాపాడాలి, మనం కాపాడలేము, ఆయన కావాలి కాస్తాడు, మనం కాయలేము అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కాపరిగా ఉంటేనే తప్ప మన పిల్లలు కాపాడబడరు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, ఈ సర్వ సమాజము నిశ్చయముగా, ఈ సర్వ సమాజంకు నిశ్చయముగా నేను చేస్తా, వారిని సంపేత అరణ్యములో అని చెప్పి అంటున్నాడు. ఆయన ఎందుకు? ఆయన చేసిన కార్యాలు నమ్మలేకపోతున్నారట, దాన్ని మర్చిపోయారు. దేవుడు చేసిన మేలులను మర్చిపోయారు. మీకు చాలాసార్లు చెప్తుంటా ఇద్దరు ధనవంతుల గురించి. ఒక ధనవంతుడు, ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లిస్తా ఉన్నాడు. ఇంకొక ధనవంతుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఆ ధనవంతుని కూడా దేవుడే దీవించాడు. ఎవరు దీవించారు? ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి గింజ ఇంటికి రావాలి అంటే అదే దేవుని చిత్త ప్రకారమే వస్తుంది. వర్షం ఇచ్చేది దేవుడు, భూమికి సారాన్ని పంపించి పంటకు బలాన్ని ఇచ్చేది దేవుడే. ఆ పంట అభివృద్ధి చెందాలి అని అంటే యేసన్న గారు ఒక పాట రాసిండు, విత్తినది ఒకరు, నీరు పోసింది ఒకరు, వృద్ధి చేయవాడు దేవుడే, వృద్ధి చేసేది దేవుడే. ఇక్కడ దేవుడు ఆ ధనవంతుని ఆశీర్వదిస్తే విస్తారమైన పంట పండితే ఆ పంటను తీసుకొచ్చి గోధుమలలో, పెద్ద పెద్ద గోధుమలలో పోసుకొని ఆ పంటకెళ్ళి చూసుకునుకుంటా చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని, ఒక చైర్ వేసుకొని కూర్చొని 2 బీర్ బాటిళ్ళు, 2 పుల్ బాటిళ్ళు పెట్టుకొని మాంసము, బిర్యానీ, అది ఇది అన్ని పెట్టుకొని తినుకుంటా ఈ పంటకెళ్ళి, ఈ గోధుమలకెళ్ళి చూసుకుంటా అంటాడు వాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు, హల్లెలూయా, నీకు వేలాది సంవత్సరాలకు సరిపడా భోజనం నేను పెట్టానే, తిను అంటున్నాడట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఓరి మూర్ఖుడా, నిన్ను దీవించింది నేను, నువ్వు నన్ను ఘనపరచాలి. మొదటి సమూయేలు గ్రంథంలో వాక్యం అంటుంది, ఆ ఏలీతో ఒక ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించేవాడు వాడు తృణీకరించబడతాడు. ఏలీ కుటుంబీకులు అందరూ దైవజనమా, వారు యాజకత్వం చేయగలిగిన వ్యక్తులు. ఏందట? ఇప్పుడు ఇశ్రాయేలుల 2వ రాజు దావీదు రాజుగా చేసిన తర్వాత ఎవరు చేశారు? సొలొమోను చేశాడు. తర్వాత తన కొడుకు, తర్వాత ఇట్లా వంశాంకురము చేయబడ్డది. కానీ ఆ ఏలీ జీవితంలో ఏలీ యాజకుడైతే ఏలీ పిల్లలు యాజకులు కావాలి, కానీ కాలే. ఎందుకంటే ఏలీ కుటుంబము దేవుణ్ణట ఘనపరచలేదట. మనం దేవుణ్ణి ఘనపరచాలి. నీకు దేవుడు ఆస్తిని ఇచ్చినప్పుడు ఘనపరచాలి, అందం ఇచ్చినప్పుడు ఘనపరచాలి, భార్యని ఇచ్చినప్పుడు ఘనపరచాలి. దేవుని నాకున్న అందాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి నాకు భార్యని ఇచ్చిందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఉద్యోగాలలో ఉండి కోట్ల ఆస్తి పరుల భార్యల్ని చూసినప్పుడు కూడా అంద వికారంగా ఉంటారు. హల్లెలూయా. నీ ఎముకను తీసి నీకు ఏదో ఒక స్థలములో భార్యను నిర్మించి పెట్టాడు. ఆమె నీ దగ్గరికి వచ్చేసరికి కోట్ల మంది కనుదృష్టి ఆమె పైన పడుతుంది. వాటన్నిటిని తప్పించుకుంటా ఆమె చెడిపోకుండా నీకు తీసుకొచ్చే భార్యను చేసిన తర్వాత నువ్వు దేవుని ఘనపరచవా? చెడిపోయిన భార్యను కాదు, శ్రేష్టమైన భార్యను దేవుడు నీకు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు దేవుని ఘనపరచవా? హెబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యం అంటుంది, 13వ అధ్యాయం, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కలంకంగా ఉండాలి, కల్మషం లేనిదై ఉండాలి. భార్య భర్త ఇద్దరు చెడిపోయి పెళ్లి చేసుకుంటే దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. అందుకనే దేవుని ఘనపరచలేదట ఈ ధనవంతుడు. ఎవరిని ఘనపరచాడు? తన ప్రాణాన్ని ఘనపరుచుకున్నాడు. ప్రాణం పైన ఎవరికి అధికారం ఉంటుంది? త్రియేక దేవుడైన యెహోవాకు అధికారం ఉంటుంది. ఆయన ప్రత్యక్షమై, ఒరే ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకొని పోతానా, నీ ఆస్తి ఏమవును అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయినట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతా. ఆస్తి అంత ఏమైంది? హల్లెలూయా. వడ్డీ చేతనైనను దుర్లభం చేతనైనను ఆస్తిని కూడబెట్టుకున్నవాడట దరిద్రుని కరుణించు వాని కొరకు కూడబెడతాడట. నర్సంపేట దాటిన తర్వాత ఆదంబెన్ని గారు కొన్ని సంవత్సరాలు అక్కడ ఆ బిల్డింగ్లో ప్రార్థన పెట్టిండు. ఆ బిల్డింగ్లో ప్రార్థన పెట్టిన ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులు అందరూ చచ్చిపోయారట. ఇంతకుముందు ఒక్కరు కూడా లేరట. అది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదట. ఇట్లా నాకు తెలిసింది. ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఇతరులకు కిరాయి ఇస్తున్నది. ఇచ్చినప్పుడు ఆ వచ్చిన సంపాదన ఎవరికి ఇస్తారు? వాళ్ళు బీదలకు కాదా?
గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మేలులు చెప్తే దేవుణ్ణి గణపరచక మీరేం చేస్తున్నారు? నిత్యం ఆయన ఇత్తడా అనమ్మా బాగానే వచ్చివి కానీ అనగానే బాధ నలిగిపోతున్నదట దేవుని మనస్సు. ఎప్పుడు దేవుని బాధ పెట్టుడే. ఇక వీళ్ళు బతుకుడు కరెక్ట్ కాదు అనుకున్నాడట ఆయన. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. ఎబ్రీ 3:10-11 వచనం. మన జీవితంలో కూడా నిత్యము నువ్వు దేవుణ్ణి హింసిస్తే వీడు బతుకుడు కరెక్ట్ కాదురా అని చెప్పి ఏమంటాడు? ట్రైన్ కింద పడి చచ్చిపోరని ప్రేరేపించేది మళ్ళా దయ్యాన్ని తోలేది దేవుడే, ఎవరో కాదు. హల్లెలూయా. మీరు గమనించండి దైవ జనమా, మా చిన్నమ్మ వల్ల యారాలు కొడుకు సువార్తమ్మ వాళ్ళు మొన్న చెప్తా అంటే నేను విన్నా, కానీ ఆయన చరిత్ర అంతా నాకు తెలుసు. గమనించండి, ఆయన పాపాయిపేట గ్రామంలో ఆయన వాళ్ళది సొంతూరు. అయితే ఏం జరిగిందంటే భయంకరమైన అనారోగ్యము ఆయనకు వచ్చింది. ఒక దుష్టశక్తి అతన్ని వెంబడించినప్పుడు అతడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అప్పుడు దైవజనులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరచగానే వాళ్ళ తల్లి దేవుని నమ్ముకున్నది, తండ్రి దేవుని నమ్ముకున్నాడు, ఈయన కూడా నమ్ముకొని బాగానే ఈయనకు కారు డ్రైవింగ్ నేర్చుకోగానే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్యులతో సోపది చేసిన తర్వాత ఆయన విగ్రహానికి లైట్లు పెట్టమంటే పెట్టుడు, యముడాల తీసుకపోమంటే తీసుకపోడు, ఇవన్నీ చేస్తా అంటే కొన్నిసార్లు దేవుడు బలహీనతలు పెట్టినా కానీ వినలే. నేను చాలాసార్లు అన్నా నీ మొదటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో వాక్యం అంటుంది దైవజనమా, సంఘముతో దేవుడు అంటున్నాడు, నీ మొదటి ప్రేమను నువ్వు మరిచితివి కాబట్టి తప్పు ఒకటి నీ పైన మోపవలసి ఉన్నదని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. మన జీవితంలో కూడా మనం మొదట ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లున్నామో చూసుకోవాలి. వీళ్ళని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఆయన అట్టనే చూసిండు, ఏండ్లు గతించినాయి, ఇంకా ప్రార్థనే బంధు. వీడికి ఫంక్షన్కి రాగానే తమ్ముళ్ళు బీరు తెస్తే తాగుడు, కోటర్ తెస్తే తాగుడు, ఇక ప్రార్థన అనేది లేదు. హల్లెలూయా. అసలు ఆదివారం ప్రార్థన పోతాను అంటే ఏడ వీలు పడుతుంది నాకు. అప్పుడు జత్తి ఎక్కడుందురా నువ్వు? ఎక్కడుందు? భూమిలో పోపోదువా? 6వ అధ్యాయము కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, నేను చచ్చిపోయి నా ఎముకలు నిన్ను స్తుతిస్తాయి అయ్యా, నేను పాతాళంలో పోతే పాతాళంలో ఎవరు నీకు స్తుతి చెల్లిస్తారయ్యా అని కృతజ్ఞుడై తను తప్పు చేసినా తన తప్పును ఒప్పుకొని వదిలిపెట్టి పశ్చాత్తపడి ప్రార్థన చేసి దైవ కృపను పొందిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నువ్వు పొందుతున్నావా? దైవ కృపను పొందుతున్నావా? పొందలే. గత 4-5 సంవత్సరాల క్రితం ఒకరోజు వినాయక విగ్రహం దగ్గర ఆయనే ఆ అన్యుడు ఏదైతే చెప్పిండో ఈయన చేయడానికి పోయి ఏం చేసిండటంటే ఆ లైట్లు పెడుతున్నాడట. కరెంటు షాట్ వచ్చి వదిలిపెట్టలేదట. అక్కడ ఆ సందర్భంలో ఎవరు లేరు. ఖానాపురం ఆనందరాజు వాళ్ళ మామ కూడా అట్నే సచ్చిండు. హల్లెలూయా. అట్నే సచ్చిండు కరెంటు షాట్. మరి దేవునికి విధేయులై ఉండక, దేవునికి నచ్చినట్టు ఉండక దేవుడు ఏం చేస్తాడు? అప్పచెప్తాడు. బైబిల్ వాక్యం అంటుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం సూపర్ ఉన్న లైఫ్, నాకు సూపర్ సెల్ ఫోన్, నాకు సూపర్ బైక్, నాకు సూపర్ భార్య, నాకు సూపర్ భర్త, ఇక నాకు అయిపోయింది. బైబిల్ తోటి ఎందుకు, ప్రార్థనతోటి ఎందుకు నువ్వు తిరుగుతావు? మరణ దూత నీ చుట్టూ తిరుగుతుందట. హల్లెలూయా. కిటికీల దగ్గరకు వచ్చి చూస్తున్నదట. ఇర్మియా గ్రంథంలో వాక్యం అంటుంది, రోడ్ల మీద తిరుగుతున్నదట మరణ దూత. ఎప్పుడు చంపాలి. వీధులలో పిల్లలు తిరుగుతుండగా వాళ్ళని ఎప్పుడు చంపాలని చూస్తున్నదట మరణ దురాత్మ. కరెంటు షాట్ వచ్చింది, చచ్చిపోయిన తర్వాత బాగా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అయిపోయినాక వాళ్ళు నిద్రకు తీసుకొస్తే అయిపోయినాక వచ్చి అంటాను, అన్న పరలోకంలో ఉన్నాడు బిడ్డ అంటాను. ఉంటాడా? డైరెక్ట్ అన్న నేను బాధపడిన, అవ్వా ఎన్నడన్నా ప్రార్థన పోయినా పోలేదు బిడ్డ, ఎన్నడన్నా బలారాధన తీసుకోవాలి బిడ్డ. మరి ఎట్ట పోతాడవ్వా పరలోకం? ఫేస్ టు ఫేస్ చెప్పిన. లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించటం మేలని రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కొంతమంది నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తా కాబట్టికనే నాకు విరోధం అవుతారు. దేవుడు శత్రువు అయితే నేను భయపడాలి. హల్లెలూయా. మనిషి విరోధి అయితే మనకు భయం ఎందుకండి? మనుష్యుని కాలగతులు దేవుని వశములో ఉన్నాయట. మనం దేవుని గుప్పిట్లో ఉన్నాం.
మన కంఠంలో ప్రాణమున్నంత వరకు ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆయనకు నచ్చినట్టుంటే చాలు. నువ్వు ఇతరులను, మనుషులను మెప్పియాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి మెప్పి, దేవుణ్ణి ఘనపరచు. వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. చూడండి ఆ భాగము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:10-11 వచనాలు త్వరగా ఒకరు చదవాలి. కావున నేను ఆ తరము వారి వలన, ఏ తరము 10 మార్లు దేవుడు అద్భుతాలు చేసి సూచక క్రియలు చేసి అన్ని చేసిన నమ్మక గాయన చేస్తాడా అని విసిగించిన వ్యక్తుల వలన వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతాదే. గాయం చేస్తా దేవునికి విరోధంగా ఉంటా ఉన్నారట. బైబిల్లో సామెతల గ్రంథాలు ఏమని ఉంటుందంటే, దైవజనం నా వైపు చూడాలి, దురాలోచనలు యెహోవాకు హేయములు అని రాయబడింది. హేయం అంటే ఏంటిది? విరోధమే కదా. అప్పుడు ఆలోచనల ద్వారా మనం అనుకుంటాం బయటికి మాత్రం పాస్టర్ తోటి తిరిగినట్టు, అది చేసినట్టు, సహకరించినట్టు అయితే ఉంటుంది. కానీ లోపల ఉంటుంది, బా ఊకెనన్న చేతిని, ఊకెనన్న పోతిని, ఊకెనన్న ఇది. ఇక్కడ కూడా తప్పిపోవద్దు. ఇక్కడ ఎట్లుంటావో ఇక్కడ కూడా అట్లనే ఉండాలి. ఇక్కడ నువ్వు కిరీటం పెట్టుకొని ఇక్కడ కరెక్ట్ లేకపోయినా మెచ్చడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు హృదయాలలో వాళ్ళు తప్పిపోతూనే ఉన్నారట. నా మార్గములను తెలుసుకోలేదట. చూడండి, దేవుని మార్గాలు తెలుసుకోలేదట వాళ్ళు. గమనించండి, ఈ రోజులలో దేవుడు బాగా దూరమై ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒక ఆలోచన ఇస్తాడా అయ్యాడా? హల్లెలూయా. ఆలోచన ఇచ్చినప్పుడు ప్రభువా నేను ఇది చేయాలా వద్దా అని ప్రార్థన చేయగానే నేనైతే అట్నే చేస్తా. దేవుడు ఏదైతే నాకు చెప్తాడో దాని ప్రకారం చేయడానికి 110,000% నేను ఇష్టపడతా. అది ఎంత లాభం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఆయన చెప్పినట్టే నేను వింటా. నీవు కూడా వినాలి. హల్లెలూయా. నేను కోపముతో నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇప్పుడు వీళ్ళందరూ విశ్రాంతిలో ప్రవేశించారంటే వీళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికే. హల్లెలూయా. వాగ్దానం చేయబడ్డ సంతతి కాదండి. బైబిల్ వాక్యం ఏమంటుంది తెలుసా? నిత్య జీవము అనుగ్రహించినది ఆయనే, తానే మనకు చేసిన నిత్య నిబంధన అయినను నీ కంఠంలో ప్రాణము ఉండగా నువ్వు దేవునికి విరోధముగా ఒకవేళ ఉన్నట్లయితే నీ ఆత్మ బయటికి వెళ్తే అది నరకానికే వెళ్తుంది. వాగ్దానాలు చేశాడు, ప్రమాణాలు చేశాడు, ఉన్నాయి. కానీ వాటిని అనుసరించి, అందులో ఉన్న మర్మాలను అనుసరించి నువ్వు నడుచుకుంటేనే నీ ఆత్మ పరదేశికి వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? నా విశ్రాంతిలో ప్రవేశించాలని దేవుడే చెప్పిండట. ఇక చెప్పిన తర్వాత ఇక వీళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి రారు, వీళ్ళని రాని అని చెప్పి దేవుడు చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక ఆలస్యం చేస్తున్నాడట మార్గాన్ని. హల్లెలూయా. అసలు 40 రోజులల్లో పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇప్పుడు ఈజిప్టు అప్పుడు ఐగుప్తు. ఆ ఐగుప్తు నుండి 40 రోజులలోనే వాళ్ళు వెళ్ళాలట. కానీ 40 సంవత్సరాలు ఎందుకు నడిపించిండో తెలుసా? మార్గములో ఒక్కొక్కరిని సంపుకుంటా తీసుకొని పోయిందట. హల్లెలూయా. అక్కడికి పోయేసరికి ప్రారంభమైన వాళ్ళు 2ేనట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కడమ వాళ్ళందరూ ఏమైరు? చనిపోయారు. హల్లెలూయా. మన ప్రసంగ అంశం ఏంటండి? వీళ్ళు ఇలా చంపబడ్డానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం, అంతే కదా. మరి వీళ్ళు ఎలా చంపబడ్డారో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి త్వరగా. దేవుడు ఒక వ్యక్తిని అపవిత్రతకు అప్పజెప్పినప్పుడు, నీకు విరోధంగా దేవుడు ఎదురు తిరిగినప్పుడు ఒక్కొక్క వ్యక్తి కుటుంబం మీదకి అపవిత్రతను దేవుడు పెడతా ఉంటాడు. దావీదు పొరపాటు చేసినప్పుడు గమనించండి, దావీదు పొరపాటు చేసిన తర్వాత నీ ఇంట్లో నుండి ఖడ్గము పోదురా అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పిండో అప్పుడు అమ్నోను తామారును ఆగం చేస్తాడు. అన్నే చెల్లెని ఆగం చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిండు కానీ ఇంట్లోకి వెళ్ళి ఖడ్గం పోదురా, నీ ఇంట్లోనే నీకు శత్రువులు అవుతారా అని చెప్పిండు కదా. ఎందుకంటే దేవుని మాట వినలే. ఒక్కొక్క విధంగా పిల్లలు అట్లా చెడిపోతా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అంటే నేను
నాకు నచ్చినట్టు నేను ఉంటా, నీకు నచ్చినట్టు నువ్వుంటే దేవునికి నచ్చినట్టు దేవుడు చేస్తాడు. ఎవరిని? మనం కనబోయే వారిని, మనం కన్నోళ్ళను, మన కుటుంబాన్ని, మన వంశాన్ని చెల్లాచెదరు చేస్తాడు. ఎందుకంటే నీవు లోకానికి వెలుగై ఉన్నావు. హల్లెలూయా. నిన్ను చూసి నీ గ్రామము, నిన్ను బట్టే దేవునికి మహిమ వస్తుంది, నిన్ను బట్టే దేవునికి అవమానం వస్తుంది. దేవుని ప్రజలు మారాలన్నా నువ్వే, దేవుని ప్రజలు నరకం పోవాలన్నా నువ్వే. కాబట్టి నువ్వు దేవునికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ఆజ్ఞలను మరిచి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నప్పుడు నా ఆలయాన్ని ఖరాబు చేసేటువంటి దేవుడు ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. హల్లెలూయా. దావీదు కుటుంబము పతనమైంది, కానీ దావీదు సత్యంత వరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు తిరిగి మరలా నిలబెట్టిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పాడు. ఇశ్రాయేలు ప్రజలు అట్లా ఉండలే, ప్రార్థన పరులుగా లేరు, ఇష్టలుగా లేకపోయినట్టు. ఇంకొక చోట చూస్తే ఇష్టలుగా లేరట అసలు దేవునికి. ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి ఇటొక్క గోడ లెక్క చేసి రాత్రి పగళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళతో నడిచిండట ఆయన. వాళ్ళు చలిలో ఉంటే చలిలో ఉన్నారు, వాళ్ళు ఎండలో ఉంటే ఎండలో ఉన్నాడు, వాళ్ళు నీడలో ఉంటే నీడలో ఉన్నాడు, వాళ్ళు ఆకలితో ఉంటే ఆకలితో ఉన్నాడు. లేడా? వాళ్ళు అరణ్యములో ఉంటే అరణ్యములో ఉన్నాడు. దేవుడు వాళ్ళకి 24 hours ఉంటే ఆయనను బాధ పెడితే ఆయన ఊరుకుంటాడా? హల్లెలూయా. చదవరా. భూమి నోరు తెరచి వారి కుటుంబములను కొరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపద్యమును గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం దైవజనమా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 250 మంది వేరే వ్యక్తులు, దాతాను, అబిరాము, కొరాహు, ఈ ముగ్గురు లేచి మేము కూడా పరిశుద్ధులము, మేము కూడా యథార్థవంతులము, మేము కూడా సేవ చేస్తామని వారు లేచి నిలబడి ఉన్నారు. ఎందుకు వీరు నిలబడ్డారు? ఎందుకు వీరి మీదకి ఉగ్రత వచ్చిందంటే అక్కడ ఏం చెప్పిండు? వీళ్ళను నేను సంపెత్తా అరణ్యములోనే. హల్లెలూయా. ఎవడెవడైతే దేవునికి ఇష్టడుగా లేడో వాణ్ణి, వాని జాతిని, వాని వంశాన్ని సమూల నాశనం చేసి నల్లిని గనక నలిపిండట దేవుడు. దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి నెర్రెలు విడిచి, ఎందుకు నెర్రెలు విడిచింది? మేము కూడా చేస్తామని రావడానికి గల కారణం ఏంటి? అక్కడ చేశారు కదా, ఇక్కడ కాదు, అక్కడ. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, 10 సార్లు దేవుడు కార్యాలు చేస్తే నమ్మకపోతే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి గద్ద తన రెక్కల మీద మోసుకొచ్చినట్టు నేను మోసుకొస్తే మీరు నన్ను వ్యతిరేకం చేస్తారా గాడిదలాలని చెప్పి ఆయనకు కోపం వచ్చి ఆయన ప్రమాణం చేసినట, మీరు ఓర్ర విశ్రాంతిలోనికి. హల్లెలూయా. మీరు పాలు తేనెలు ప్రవహించు దేశానికి కూడా వెళ్ళరు, మీ పిల్లల్ని తీసుకపోతా, మిమ్మల్ని తీసుకపోను, మీరు మాత్రం విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడ భూమి నెర్రెలు విడిచి 250 మందిని అగ్ని దిగి వచ్చి కాల్ చేసిందట. 100, 1000, లక్షలే, మరి తక్కువ మంది ఉన్నారా? 40 లక్షల మందికి పూరేలను కురిపించిండు, మన్నా కురిపించిండు. వీళ్ళు చచ్చిపోయే రోజు పొద్దుగాల కూడా మోషే దగ్గరికి వచ్చి వ్యతిరేకం చేస్తున్నప్పుడు కూడా పొద్దుగాలనే పోయి టిఫిన్ చేసినట్టు, కానాపురం పోయి టిఫిన్ చేసినట్టు పొద్దుగాలనే పోయి దేవుడు ఆకాశం ఉండాలి మన్నా కురిపిస్తే దాన్ని తెచ్చుకొని తిని దేవుని సేవకునికి, దేవునికి విరోధంగా ఎదురు తిరిగిరట. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. హల్లెలూయా. ఇంతకుముందున్న అనారోగ్యం ఇప్పుడు నీకు లేకుండా ఆరోగ్యాన్ని ఇస్తే, అది దేవుడిస్తే పొందుకుంటే ఏం జరిగిందని అంటివి బాధ అనిపిస్తుందా? అనిపించదా? ఆయన ఎంత బాగా అన్నీ వింటాడట. వాళ్ళ గృహాలలో, వాళ్ళ డేరాలలో వాళ్ళు ఏమేమి అనుకుంటా ఉన్నారో దేవుడు వింటూ ఉన్నాడట. అవన్నీ వినే మోసే వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, బిడ్డ నువ్వు వాళ్ళకు రేపు పొద్దుగాల పూరేళ్ళని ఇస్తా, వాళ్ళను పరిశుద్ధపరచుకోమని చెప్పంటే పొద్దుగాలనే 3 ఫీట్ల ఎత్తునుండేలి ప్రజలు ఎంత 40 లక్షల మంది ఎంత దూరం ఉండొచ్చు? అంత దూరం 3 ఫీట్ల ఎత్తుపడ్డాయట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. పూరేళ్ళు మాట సముద్రము గాలితోటి వచ్చి ఆడ పడుకున్నాయట. పూరేళ్ళు దొరకబడతావా? దొరకబట్టలేము. మనం అడవిలో నడిచిపోతుంటే బుర్రలో లేచిపోతుంది అది. కానీ దేవుని మాటకు విధేయత చూపెట్టి వచ్చి అక్కడ ఉన్నాయట, మమ్మల్ని చంపుకొని తినండి అని. హల్లెలూయా. చూద్దాం ఇంకొక భాగం దైవచనమా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు
హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారట, అక్కనో ఎదురు తిరిగిరు, ఇక్కనో వ్యభిచారం చేసే విషయానికి వచ్చారు. 9వ వచనం చదువురా. దేవునికి కోపం. దాన్ని మొదటి వచనం అట్లనే కంటిన్యూగా కొద్దిగా చదివిన తర్వాత 9 చదువు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను, ఎవరిని? వాళ్ళ లవర్లను, అంతే కదా, అంతే కదా, వాళ్ళ ప్రియులను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు అక్కడికి పోయి రావా రావా అని అంటే, మేము అది చేసుకుంటున్నాం అని అంటే పోతారు వీళ్ళ జేబులలో చేయిలు పెట్టుకొని పోయి అక్కడ ఉండి బాగా తిని, మరి వాటికి మనం మొక్కుకున్నాం రా మా దేవుడు మంచోడు అనగానే పోయిరు, వంగి నమస్కారం చేశారు. దేవుని కోపము భయంకరంగా దిగి వచ్చినట. హల్లెలూయా. దేవుని కోపం దిగి వచ్చి 9వ వచనం చదవరా. 24,000 మంది గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. 24,000 మంది ఆ తెగులు. వీళ్ళకి నిర్గమకాండం ఉందా, సంఖ్యాకాండం ఉందా చెప్పాలి తెలిసిన వ్యక్తులు. నిర్గమకాండం అంటే ఆజ్ఞలు నిర్గమకాండం 20వ అధ్యాయంలోనే ఇచ్చాడు దేవుడు. సంఖ్యాకాండంకి వచ్చేసరికి ఒకళ్ళు నిన్ను పడేయడం కొరకు వాళ్ళు నచ్చినట్టు నడుచుకుంటా ఉంటారు అర్ధనగ్నంగా. నువ్వు ఎట్లా పోతావు? చెడు చూడొద్దని చెప్పలేదా? పరాయి స్త్రీని వ్యామోపు చూపు చూడొద్దని చెప్పలేదా? పొరుగు వాని భార్యను ఆశించొద్దని చెప్పలేదా? జారత్వం చేయకూడదని చెప్పలేదా? అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు? హల్లెలూయా. 10 సార్లు దేవుని మాట తిరస్కరించావు కాబట్టి దేవుడు ప్రమాణం చేసిండు, నువ్వు విశ్రాంతిలో ప్రవేశించదు నీ జనాంగం అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఒక్క పాస్టర్ గురించి చెప్తా, నేను పేరు చెప్ప. వాళ్ళు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్తలో నుండి దేవుడు అన్నట, నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళినా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావురా అని చెప్పానన్నట. అప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఉపవాసం ఉండి. బైబిల్లో అహాబు రాజు యెజబేలును చేసుకున్నాడు, ఒక అన్య స్త్రీని యెజబేలును చేసుకున్నాడు. ఈ యెజబేలు అన్య స్త్రీ ఏం చేసిందంటే, భర్త దేవుని బిడ్డ, భార్య అన్య స్త్రీ ఏం చేసిందంటే, నన్ను మెచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి మరి నేను కొద్ది రోజులు నీతోటి వస్తా, కొద్ది రోజులు నాతోటి రావాలి. నీతోటి అటు నాతోటి అటు అంటే నేను నీ చర్చికి వస్తా, నువ్వు నేను పూజించే వాటి కాడికి రావాలి అన్నది కొంగు కట్టుకున్నది. భర్తను కట్టుకొని ఇశ్రాయేలుల రాజు యెహోవా దేవుని తప్ప ఎవరిని ఆరాధించొద్దు. ఈయన ఏం చేసిందంటే, ఇక ఈమె భోగానే ఈమె భోగానే మొత్తం ఆ మైకంలోనే చేరి ఇక గుళ్ళు కట్టుడు, రిబ్బన్ కటింగ్ చేసుడు, గుళ్ళు కట్టుడు, రిబ్బన్ కటింగ్ చేసుడు, గుళ్ళు కట్టుడు, రిబ్బన్ కటింగ్ చేసుడు. ఇది జరిగింది. ఇశ్రాయేల్ దేశం అంతా రింపాడు. హల్లెలూయా. రింపగానే దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చిందట. అప్పుడు ఏం జరిగిందంటే, నాబోతు అనే ఒక యథార్థ పరునికి ద్రాక్ష తోట ఊరుకు దగ్గరలో ఉన్నదట. అద్భుతమైన పంట పండుతుందట అది. హల్లెలూయా. దానిపైన ఈ అహాబుకు కన్ను పడ్డదట. కన్ను పడితే, పోయి నాకు ఇయ్యవా, నీకు దీనికి బదులు ఇంకెక్కువ ఇస్తానంటే, ఇది నా తల్లి తండ్రి నాకు ఇచ్చిండు, వాళ్ళ స్వాస్థ్యము, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన దీన్ని అమ్ముకోనయ్యా, ఎన్నో కష్టాలు వచ్చినా నేను అమ్ముకోలేదు, నేను అమ్మనయ్యా, దయచేసి నన్ను క్షమించు, రాజు చిరకాలము జీవించునుగా కానీ మాట్లాడిండట. ఈయన పోయి ఆడిది కనుక ముఖం ముడుచుకున్నట్టు అని అంటారు కొంతమంది. ఏ గట్ట కూర్చున్నావేందిరా అని చెప్పి కొందరు మాట్లాడతారు. దైవజనం తప్పు పట్టొద్దు నన్ను, దైవజనమా అంటే కొంతమంది సేమ్ అంటే ఆడోళ్ళు కూర్చున్నావేంది ముఖం అటు పెట్టుకొని ఆడంగోని లెక్క అని చెప్పి భార్య వచ్చానగానే అప్పుడు భార్యతోటి అంటాడు, నేను పలానా ద్రాక్ష తోట కావాలంటే నాకు ఇయ్యలేదు వాడంటే, గంతేనా, నేను అది ఇప్పిస్తా కానీ నువ్వు తిను అని చెప్పని అక్రమంగా అబద్ధ సాక్ష్యాలను పెట్టి ఆయనను కొట్టి, నాబోతును కొట్టి చంపించి ఆ స్థలాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు? అహాబు భార్య. అప్పుడు ఏలియాను దేవుడు తోలి, అరే ఈ కుక్కలు నీ రక్తం తాగుతాయిరా, నిన్ను దేవుడు చంపబోతున్నాడు, ఇలాగ నువ్వు చచ్చిపోబోతావని చెప్పి అనగానే ఈ అహాబు ఏం చేస్తాడు తెలుసా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. ఒక ప్రవచనము దేవుని యొద్ద నుండి వచ్చినప్పుడు అట్లా జరుగుతుందని
ఇక ఎట్లాగో దేవుడు చెప్పాడు జరుగుతుందని నువ్వు పక్కేసుకొని అట్టే పడుకొని ఉంటే జరుగుతుంది. దేవుడు నీకు ఛాయిస్ ఇస్తాడు దైవజనం. హల్లెలూయా. ఇక్కడ అహాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? ఆ కీడు అప్పుడు రాకుండా తన పిల్లల తరానికి వచ్చే విధంగా దేవుడు చేసిండట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇక్కడ ఇశ్రాయేలుల ప్రజలు కూడా వీరు చేయవలసింది ఏంటంటే, ఈ కీడు మా మీదకి వచ్చింది కదా, ఈ సమస్య మా మీద దేవుడు మమ్మల్ని ఇట్లా చెప్పిండు కదా, మరి మేము దేవునికి అనుకూలంగా ఉంటాము అని చెప్పి అనుకోలేదు, కానీ భయము లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారట. అప్పుడు దేవుని ఉగ్రత కటముగా వారిపైకి దిగి వచ్చిందట. హల్లెలూయా. 24,000 మంది అంటే తక్కువనా? 24,000 మంది అంటే ఏం మామూలు విషయమా? శవాలను తీసుకుపోయి ఏతే గబ్బులు ఎత్తది. హల్లెలూయా. వీళ్ళు ఇలా చనిపోవడానికి గల కారణం ఏంటి చూస్తున్నారు కదా మీరు. ఒకడు వ్యతిరేకంగా ఉన్నందుకు భూమి నెర్రెలు విడిచి చచ్చిపోయారు. ఇంకొకరు వ్యభిచారము, ఆ విగ్రహాలకు పూజించడం ద్వారా చచ్చిపోతున్నారు. మరొకడు చూద్దాం దైవజనమా. నిర్గమకాండం 32:28 చూడండి. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. 8,000 మంది అట. ఇక్కడ ఏం చేసిరో తెలుసా? ఇక్కడ బైబిల్ ఏమన్నా నిర్గమకాండం 20వ అధ్యాయంలో విగ్రహారాధన చేయకూడదు అని రాయబడింది. పైన ఆకాశం అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమైనను విగ్రహమైనను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని రాయబడింది. వీళ్ళు ఏం చేశారంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళేసరికి అహరోనును బలవంత పెట్టి అహరోనును గద్దించి కొట్టడానికి పోయి, నువ్వు మాకొక విగ్రహాన్ని చేయాలి, మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన మోషే ఏమాయనో అని చెప్పి మాకొక విగ్రహాన్ని చెయ్యి, మా ముందు నడుస్తాడు అని చెప్పి అనగానే ఒక బంగారు దూడను వారు తయారు చేసినట్టుగా, అహరోను తయారు చేసినట్టుగా లేఖనం రాయబడింది. అప్పుడు దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చి ఎంతమంది చచ్చిపోయారట? 3,000 మంది. ఇట్లాంటి గ్రామాలు ఒక 2. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరం కాక. 24,000, 3,000 దాతాను, అభిరాము, అలాగనే కోరాహు, ఇంకా 250 మంది వాళ్ళ కుటుంబాలు అన్నీ అక్కడ చచ్చిపోయినాయి. ఎంతమంది కుప్పలు గుళ్ళని కూలుతలేరా? కూలుతలేరా? హల్లెలూయా. గమనించండి. లోబడక, ఆజ్ఞలు పాటించక, వాక్యానుసారంగా జీవించక కుప్పలు గుళ్ళటు కూలి చనిపోతున్నారు. దేవునితో అంటుకట్టబడి ఉండక, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించక, దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో వాటి ప్రకారము జీవించు. ఇక్కడికి రాగానే నీకు గట్టిగా ఒక వాక్యము నీకు వినపడగానే, నేను అది చేయను, నేను రాగను అని చెప్పి నువ్వు పోతాంటివి. నువ్వు ఎవరిని తిరస్కరిస్తున్నావు? హల్లెలూయా. తదనంతరము నష్టం ఎవరికి? దైవజనునిక, మోషక, అహరోనుక, మిర్యామిక? ఎవరికి? నీకే కదా నష్టం. ఆ రోజు జరగలే, ఆయన ప్రమాణం చేసినప్పుడు జరగలే. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పతనము ప్రారంభమైందట. హల్లెలూయా. పురుగు తినుకుంటా తినంగానే ఎమ్మటే కూలిపోతుందా? కర్ర పుచ్చిపోతుందా? కొద్ది రోజుల తర్వాత అది కుప్పకూలిపోతుంది. దైవజనమా గమనించాలి. మన జీవితాలలో ఎందుకు మన కుటుంబాలు అభివృద్ధి చెందట్లేదు? ఇంకా నువ్వు విత్తిన చోటని అట్లనే ఉంటున్నావు, అభివృద్ధి చెందట్లేదు, మరుగుజ్జు రూపాన్ని దాల్చుకొని నువ్వు ఉంటున్నావు అని అంటే నువ్వు ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నావా? ఇశ్రాయేలు ప్రజలు ఈ విషయాలన్నీ దేవుడు నాకు చూపెడతా ఉంటే నా గుండె బ్రద్దలైపోయింది. ఇంకా నేను ఏ విషయాలలో వెనకబడుతున్నాను ప్రభువా? ఈ పరిచర్య ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని ఏడుస్తున్న సందర్భాలలో ఆయన పాటనిచ్చాడు. నేను చేరాలి ప్రభు అన్న పాటను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మరొక వాక్య భాగం చూద్దాం దైవజనమా. లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా, గమనించండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి
అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. వీళ్ళు యాజకులు అంటే వీళ్ళు దైవజనులు. గమనించండి, విశ్వాసులే కాదు, దైవజనులు, విశ్వాసులు, పెద్దలు, ఇశ్రాయేలుల పెద్దలు అందరూ ఎవరెవరైతే లోబడలేదో వారందరిని దేవుడు కుప్పగూల్చుకుంటూ వచ్చినట. వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించొద్దని, తమకు ఆజ్ఞాపింపని ఆజ్ఞ ఎందుకు? కొంతమంది దైవజనులు దేవుడు చెప్పని దాన్ని దేవుడు చేయమని చెప్పని. ఇప్పుడు పాత నిబంధనలో కోతకాల పండుగలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎక్కడన్నా జరిపినట్టు ఉన్నాయా? లేవు. పైసలు రావడం కొరకు, వరి రావడం కొరకు, అవి ఇవి రావడం కొరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దేవుడు ఏదైతే ఎప్పుడు చేయమంటాడో అప్పుడే చేయాలి. హల్లెలూయా. ఒక తల్లి గురించి నేను చెప్తా. మన చర్చి సభ్యురాలే, ఇప్పుడు కదా ఒకప్పుడు. ఆమెకు 6,000 రూపాయలు పింఛన్ వచ్చేది. 600 రూపాయలు ప్రాంప్ట్గా దేవుని సన్నిధిని తీసేది. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నది ఎంత? హల్లెలూయా. ఈ 5,406 రూపాయలకెళ్ళి బియ్యం కొనుక్కొని మరలా దశం భాగం పట్టుకొని చర్చికి వచ్చింది. ఎక్కడి అమ్మా అని నేను అడిగిన. దశం భాగం అన్నది. ఇంకా వేరే ఎక్కడి నుండి నీకు పైసలు వచ్చినాయి అమ్మా అని నేను అడిగిన. అంటే వేరే ఎక్కడి అయ్యా, నా ఈ దశం భాగం దియంగా మళ్ళీ మిగిలిన పైసలు ఉన్నాయి, అల్లకెళ్ళి బియ్యం కొనుక్కొచ్చుకున్నా అన్నది. ఇక నువ్వు ఎన్ని కొంటే అల్లకెళ్ళి నువ్వు ఒక దాంట్లోకి వెళ్ళి ప్రథమ ఫలం తీసిన తర్వాత అవి నీ సొమ్ము. దేవుంది దేవునికి, నీది నీకు. మళ్ళీ అల్లకెళ్ళి దేవుకు నువ్వు దశం భాగం అని చెప్పి నేను మాట్లాడిన. స్వార్థపరుడే అయితే సంకలు కొట్టుకొని తీసుకునే విధానం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞని తీసుకొని వస్తున్నారట. అంటే ఒళ్ళు వంచి మోకరించి ప్రార్థన చేయ శాతగాక, దేవుని అగ్ని అభిషేకం పొందుకోక, దయ్యపు అభిషేకాన్ని, దయ్యపు అగ్నిని పట్టుకొని వచ్చి ధూపార్తి వేస్తున్నారట. అప్పుడు దేవుని కోపం వచ్చి, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, నేను చెప్పిందే మీరు చేయాలి, మీకు నచ్చినట్టు కాదురా మీరు చేసేది, నాకు నచ్చినట్టు మీరు చేయడం కొరకు మిమ్మల్ని పిలుచుకున్నానని అహరోను పిల్లలు అయినప్పటికీ. ఎవరి పిల్లలట? అహరోను, మోషే అన్న అహరోను, ఆయనే పిల్లలు అయినా కానీ వాళ్ళ ఇప్పుడు మోషే మిరియామికి కుష్టి వస్తే ఆయన బతిమలాడితే ఆగింది, కానీ ఇక్కడ అహరోను బతిలాడేదాకా ఊకోలే. దేవుడు దహించి వేసిండట, కాల్ చేసిండట, నాలాంటి వాళ్ళకు బుద్ధి రావడం కొరకు. హల్లెలూయా. ఎవరికి? నేను కూడా అప్పుడు యాజకుడు, ఇప్పుడు పాస్టర్. నాలాంటి వాళ్ళకి బుద్ధి రావడం కొరకే కదా ఇక్కడ పెట్టింది. హల్లెలూయా. విశ్వాసులకు బుద్ధి రావడం కొరకు విశ్వాసులకు వాక్యాన్ని పెట్టిండు, సేవకుని బుద్ధి రావడం కొరకు సేవకుని కొరకు వాక్యాన్ని పెట్టిండు, పెద్దలకు బుద్ధి రావడం కొరకు పెద్దలకు కూడా ఇక్కడ వాక్యాన్ని పెట్టిండు, అందరికీ బుద్ధి రావడం కొరకు బైబిల్ని పెట్టిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపడదాం. ఈ మాటలు చూసి మనం బుద్ధి తెచ్చుకోకపోతే వాక్యం అంటుంది, ఈ నా మాటలను చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి జీవించును. వర్షాలు వచ్చి, వాగులు వచ్చి, అన్నీ వచ్చినను వాని ఇల్లు లోతుగా కట్టబడ్డది కాబట్టి అది కూలిపోలేదని రాయబడ్డది. కూలిపోలేదు అది. హల్లెలూయా. ఇల్లును దహించి వేసిండు. మరొక వాక్య భాగం చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5 నుండి 6 వరకు. ప్రజలు దేవునికి మోషకును విరోధంగా మాట్లాడి, కాగా ప్రజలాట దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? మేము అక్కడ వాళ్ళ కాళ్ళు కడుక్కుంటా, బాత్రూములు కడుక్కుంటా, వాళ్ళ కాళ్ళు విసుక్కునుకుంటా, వాళ్ళ ముట్టుగుడ్డలు అన్నీ, వాళ్ళ పిల్లలు లాట్రూమ్ పైన గుడ్డలు అన్నీ వెండుకుంటా మేము అలా ఉందుము. 24 గంటలు వాళ్ళు సాకిరి చేస్తే చేసుకుంటా మేము ఉందు. మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చిర్రు? అక్కడ ఉన్నప్పుడు ఏడ్చిర్రు, అక్కడ ఉన్నప్పుడు దొంగేడుపు ఏడ్చారు. ఏం ఏడుపది? అదే కదా, దొంగేడుపే కదా. కొంతమంది దొంగేడుపు పెడతారు, నమ్మొద్దు. నాకు
సహోదరులు మోసం చేసే ముందు దేవుడు ఒక మాట మాట్లాడాడు. నీ సహోదరులు సైతము నిన్ను మోసగిస్తారు, వాళ్ళు నిన్ను గెలుస్తారు, కాబట్టి వాళ్ళు దయగా మాట్లాడినా నువ్వు నమ్మకు అని చెప్పి వాక్యములో నుండి దేవుడు నాతో మాట్లాడాడు ఇర్మియా గ్రంథంలో. హల్లెలూయా. అయితే నేను పాస్టర్కి చెప్తే అది పాత నిబంధన అన్నాడు. కొద్ది రోజుల తర్వాత మోసం చేసిండు. దేవుడు తన నా హృదయంలో నుండి ఆ ప్రవచనాన్ని బయలుపరిచినప్పుడు, ఆ స్వరం వినిపింపజేసినప్పుడు మన ఉల్లాసం అనిపిస్తుంది మన మనసు. హల్లెలూయా. గత 6 దినాల క్రితము నేను ఒక చోటకు వాక్యం చెప్పడానికి వెళ్ళే రోజు ఉదయం తెల్లారగట్ల 3 గంటలకు దేవుడు నా మేల్కనిచ్చి పడుకోనియలేదు. 3 గంటల నుండి ఉదయం 6 గంటల దాకా ప్రార్థనలో ఉన్నా. అయితే 8 గంటల ప్రాంతంలో నేను ఒక దుర్వార్త వినబోతాను. ఏం వార్త? దుర్వార్త. నన్ను బాధ పెట్టే మాట, నన్ను దుఃఖ పెట్టే మాట, నా మనసు నలిగిపోయే మాట నేను వినబోతున్నాను. నాకు తెలియదు. దేవుడు 92వ కీర్తన అని దేవుడు చిన్నగా మాట్లాడుతాను, స్వరం వినపడుతుంది నాకు. హల్లెలూయా. అందులో ఏమని ఉన్నదంటే, నీతిమంతులు ఒక జూర వృక్షం వలె మొవివేదురు అని చెప్పి భక్తిహీనులు క్షీణించిపోతారని చెప్పి రాయబడింది అక్కడ. ఈ మాట నాకు చెప్పినప్పుడు నేను ఈ మాట నాకు ఎందుకు బయలుపరిచిండు? నాకు వాక్యాన్ని వేరే ఇచ్చిండు. నేను క్రిస్మస్ కొరకు ప్రిపేర్ అవుతున్నాను, మరి దేవుడు ఇది ఇచ్చిండు ఏందని నేను కూరగాయలకు ఏదో అమ్మగారికి ఇవ్వడం కొరకు నేను వెళ్తే అక్కడ నా గురించి మంగళవారపేటలో సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది మమ్మల్ని అక్కడ వెలివేసే పరిస్థితులు ఎదురైనాయి. అప్పుడు అధికారులకు మేము చెప్పే వచ్చినామంటే, అయ్యా మీరు చేసుకోరు అని చెప్పి మమ్మల్ని వాళ్ళు, మీరు బోరు ఇక్కడ ఉంటే వాళ్ళు వేరే తిరిగి మాట్లాడతారు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని నెట్టేయడం జరిగింది. అది వీడియో తీసి మన గ్రామానికి పెట్టిరు. అక్కడ జరిగింది ఏం లేదు. ఒకవేళ బైబిల్ వాక్యం అంటాను, దేవుని కొరకు చచ్చిపోయినా పర్వాలేదని బైబిల్ వాక్యం అంటా ఉంది. కానీ ఇక్కడ అది గ్రూపులలో ఊరంతా ప్రచారం చేసిరట. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు నువ్వు ఆనందించి గంతులు వేయి అని చెప్పి ఉన్నది. హల్లెలూయా. అయితే ఆ మాట వాళ్ళు నాకు అంటారు, గిట్ల నీ గురించి అన్న గ్రూపులలో పెట్టి వాళ్ళు చెడుగా మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చిందని ఒక ముస్లిం సహోదరుడు అంటా ఉన్నాడు. గమనించండి. అంటే ఏంగా తీతమే, నాకు నా ఫలము పరలోకములు అధికమవుతుంది రా తమ్ముడు అంటే, సేమ్ అట్లనే అన్నాడు మీ సహోదరుడు కూడా అన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మనం మైపడ్డాం. ఇట్లే అన్నాడు. కానీ మీరు ఇట్లా చేసుడు తప్పు కదా, వేరే వ్యక్తిని అన్న మంచోడు అని చెప్పి ఆ బ్రదర్ అన్నాడట. అప్పుడు నేను అనుకున్నా, ఆహా ప్రభువా, ఇక్కడ నేను బాధపడతానని తెలిసి ముందుగా నాతో మాట్లాడి పెట్టినవు. హల్లెలూయా. మనతో మాట్లాడిన ప్రమాదము రాబోతున్నప్పుడు మాట్లాడుతాడు ఆయనకు నచ్చినట్టుంటే, కష్టాలు రాబోతున్నప్పుడు మాట్లాడుతాడు ఆయనకు నచ్చినట్టుంటే, నీ ఉద్యోగం పోబోయే స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడుతాడు ఆయనకు నచ్చినట్టుంటే, నీ ప్రమాదాలు కావచ్చు, నీ పిల్లలకు ఆ భయంకరమైన సంఘటనలు కావచ్చు, నువ్వు నష్టపోతున్నప్పుడు, ఓడిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, చెడిపోయే పరిస్థితులు వస్తున్నప్పుడు, అన్ని సమయాలలో ముందుగా ఆయన నీకు తన యొక్క మాటను తెలియజేస్తూ ఉంటాడు. కానాపురం రాగానే అక్కడ అంటూ నెమ్మదిగా పో అంటాడు ఆయన. మధ్యరాత్రి 11 గంటలకు నెమ్మదిగా పో అంటుండ ఆయన. కొద్దిగా ముందుకు వచ్చి చూస్తే నేను 60 స్పీడ్ ఉన్న బండి 40 స్పీడ్కి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆడికిడికి నడుముల వంటి గాడి తీయబడింది. మన సెల్లులో ఫోటో తీసి ఉంచిన. దైవచిత్తం అయితే నేను ముసలోనికి ఉన్నప్పుడు కూడా వాక్యం చెప్తానప్పుడు అది పనిచేస్తుంది అని, ఇంకా గాడి అట్లనే ఉన్నది. మనం ఏపాటి వారం ఎంతటో నిత్యము కాపాడుతాడట. దీన్ని బట్టి నేను సంతోషించిన దైవజనమా, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడని లేఖనం ఉన్నది. కేవలం లేఖనం ఉన్నదని అనుకుంటాం, కానీ ఇంత అద్భుతంగా మాట్లాడి కాపాడిన ప్రభు అని నేను దుఃఖపడ్డ దైవజనమా, సంతోషించిన దైవజనమా. హల్లెలూయా. ఆనంద బాష్పాలు అంటారు కదా, దుఃఖముతో కూడిన సంతోషం వచ్చింది నాకు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వారు ఏం చేశారట, వేరొక అగ్నిని తీసుకొచ్చి అందులో పెట్టినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చి వారిని దహించి వేసినట్టుగా లేఖనము రాయబడింది. ఆయనకు నచ్చినట్టు ఉండాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 5 నుండి 6 వచనాల వరకు చదవాలి ఒకరు. అయితే వారిలో ఎక్కువ మంది, అందరూ వినాలి దైవజనమా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా
గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. వారు ఆశించినట్టు ఆశించకూడదు, వారు తిరగబడినట్టు తిరగబడకూడదు, వారు వ్యభిచరించినట్టు వ్యభిచరించకూడదు, వారు విగ్రహారాధన చేసినట్టుగా బొమ్మను చేసుకున్నట్టుగా మనం చేసుకోకూడదు, వారు వేరొక అగ్ని తెచ్చినట్టుగా వేరొక దయ్యపాత్మను తీసుకొచ్చి ఉంచకూడదు. వారు జీవించినాడు జీవించొద్దు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కయ్యను చూసినట్లయితే తాను చెత్త పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి దేవుణ్ణి మోసగించాలనుకున్నాడు. దేశ దిమ్మరైపోయాడు. నోవాహుకు దేవుడు అప్పగించాడు. అతనిలో నుండి మరలా ప్రపంచాన్ని నిందించాలనుకున్నాడు నోవాహును. కానీ నోవాహు ఏం చేశాడు? భూమి మీద ఎవ్వరు లేరు, నేను తాగిందే తందన, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, జీవించిందే జీవితం అని చెప్పి నా కొడుకులు నాకంటే చిన్నోళ్ళు, నా భార్య నాకు అడ్డు చెప్పదు, నా కోడలు నాకు అడ్డు చెప్పరు, నా కొడుకులు నాకు అడ్డు చెప్పరు, ఎంత దానితంత ఎంత దీంటంత నేనే అని గర్వించిందట నోవాహు. హల్లెలూయా. నోవాహు తాగి బట్ట సోయి లేకుండా బంటే కొడుకు చూసి అన్నలకు పోయి చెప్పి, అన్న మన డాడీ ఇట్టున్నాడే అని అంటే వాడు, అయ్యో నా కొడుకు కోడళ్ళకు చెప్పలేదు, ఇంకా కొడుకులకు చెప్పాడు, బట్ట చుట్టిరని చెప్పి అనక ఒక కొడుకుని శపిస్తాడు. ఇదేనా నేర్చుకునే పద్ధతి? హల్లెలూయా. నువ్వు మొదలు ఆరోరా ఇంటాడే ఒక ఉంటుంది, ఎంత ఇంటాడే ఇంట ఏమైనా ఆగం చేసుడే కొడుకుని చెప్పిస్తావు, బిడ్డని చెప్పిస్తావు, నాశనంగానంటావు, ఒడిసిపోండ్రు అంటావు, నీ కడుపు కాలంటావు. చివరికి అవి జరుగుతూ ఉంటాయి. దేవునికి కన్ను లేవా, దేవుని గుళ్ళ మన్ను వాడా. చెప్పించింది ఎవడు? నువ్వు కాదా? నువ్వే కదా. వీని దేవుడు మొత్తానన్న మొత్తుతలేడా? వీని కాళ్ళు పడా, వీనికి పచ్చవతం రాను, వీని కళ్ళు పోవా, వీని మొక్కు దూలం బాలుగా, ఇవన్నీ చెప్పించే మాటలు మాట్లాడతాం. పిల్లలు ఆగమైతా అంటే కన్నీళ్ళు విడిచేస్తా అంటావు. ఎందుకు నీ కన్నీరు? హల్లెలూయా. బైబిల్లో కొందరి ప్రార్థనలు దేవుడు వినలే. సౌలు దేవునికి విరోధంగా ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ప్రవక్తల దగ్గర విచారణ చేసిన దేవుడు మాట్లాడలేదట. ప్రవక్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఏ సంభాషణ చేయలేదట. కొన్నిసార్లు మా పిల్లలు ఇట్లున్నారు, మా భర్త ఇట్టున్నాడు, మా భార్య ఇట్టున్నది అని చెప్పి మీరు ప్రార్థన చేయని అంటే మీరు అప్పటి వరకు లోబడక ప్రార్థన చేయని అంటారు. మేము పోయి అంత ప్రార్థన చేసినా జవాబు రాదు. అప్పుడు పాస్టర్ని తప్పుపడితే మా పాస్టర్ ప్రార్థన చేస్తే ఏం జరగకుండా చేసింది ఎవరు? నువ్వు కాదా? ఎవరు? నువ్వే కదా. నీ ప్రార్థన దైవజనుని నోటికుంట ప్రవచనం రావడానికి, ఇప్పుడు ఏలి ప్రవచనం చెప్పడానికి అక్కడ హన్న కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నది, దేవునితో ఒక సమర్పణ కలిగింది. అప్పుడు అకస్మాత్తుగా ప్రవచనము ఇట్లా బయలుదేరింది. హల్లెలూయా. 2 స్థలాలకు నేను ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఒక స్థలంలో దేవుడు అనేక ప్రవచనాలు పిలిచిండు, ఒక స్థలంలో అస్సలే పిలవలే. ఎందుకు అక్కడ పిలిచిండు, ఎందుకు ఇక్కడ పిలవలేదు అని అంటే అక్కడి ప్రజలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కనిపెడతారు. ఇక్కడి ప్రజలు తిండి కొరకే వచ్చారు అక్కడికి ప్రార్థన. వానికి ఏం చెప్తాడు? వాడు దేవునితో చక్కగానే లేడా? వానికి నువ్వు దీవించబడతావు అని ప్రవచనం చెప్తాడా? ఎంత ప్రవక్త కాదు అసలు. దేవుడు ముఖాముఖి మాట్లాడిన వ్యక్తి ఆ స్థలానికి వెళ్ళినా కానీ దేవుడు ఏ ప్రవచనం చెప్పాడు. హల్లెలూయా. నేను గమనిస్తూ ఉంటా, కొన్ని స్థలాలకు పోతే ప్రవచనాలు రిలీజ్ అవుతున్నాయి, కొన్ని స్థలాలలో ఏమైతే లేవు. దేవుని అడుగుతానా చాలాసేపు, అయినా కానీ ఏం వస్తలే. నువ్వు ఇవ్వకపోతే నేను చెప్పొద్దు, అయ్యో నేను శాపగ్రస్తున్న అయితే అని చెప్పి మర్యాదగా నోరు మోసుకొని పోయి పక్క కూర్చుంటున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఇక్కడ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారిని బట్టి మనం ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకొని, వాళ్ళు జీవించినట్టు జీవించక, వాళ్ళు నడిచినట్టు నడవక, దైవ చిత్తానుసరంగా నడుచుకొని దైవ కృపకు పాత్రులమైదాం. ముఖ్యంగా ఒక్కరిని బట్టి మనం కాదు. పరిచయుడు అంటాడు, ఈ సుంకరి వలె ఇది కూడా మనకు ఉండొద్దు. నీ గురించి నువ్వు చూసుకో,
నీ కంట్లో దూలాన్ని తీసేసుకో. ఫస్ట్ ఎదుటివాని కంట్లో నలుసు తీసేయడానికి పోవచ్చు. నువ్వు దొంగతనం చేసి ఎదుటి దగ్గర నువ్వు దొంగతనం చేయడానికి పోయినవేరా, దొంగతనం చేస్తావారంటే నువ్వు మొన్న చేయలేదా? మోషతో ఏమంటాడు ఇశ్రాయేలుడు, ఓ అన్నలారా మీరు ఎందుకు కొట్టుకుంటారు, మీరు ఇది తప్పు, ఇది పద్ధతి కాదని అంటే మోషను ఒకడు అంటాడు కదా, నువ్వు నిన్న వాడిని చంపినట్ట ఐగుప్తుని, నువ్వు సొక్కం వ్యక్తివని మాకు వచ్చి చెప్తున్నావు మోషే అని అనగానే నోరు మూసుకొని మిద్యాను ప్రాంతానికి పారిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. మనము నిజాయితీగా ఉండి సువార్త ప్రకటిస్తే ఒకడు నమ్ముతాడు. నువ్వే 24 గంటలు సినిమాలు చూసుకుంటా, షికార్లు చూసుకుంటా, నువ్వు చూడకురా, నువ్వు వాడకురా, హల్లెలూయా, నువ్వు డీజే కాడ వేయకురా, నువ్వే ఎత్తాంటివి డ్యాన్స్, నువ్వే తోలుతాంటివి ఎక్కడికి, నువ్వు పోయి రాపోవే, నువ్వు కట్నం వేసి రాపోవే, వేసి వచ్చినాక వాళ్ళకి నీకు ఏం సోపతి? వెలుక్కు చీకటికి పొత్తు లేదు. ఇప్పుడు రాకపోయినా బైబిల్లో చూసుకున్నాం, ప్రమాణం చేసింది దేవుడు, మీరు ఓర్రా ఇక మీకు నేను దూరం ఉంటానడు. కొద్ది కాలం తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలో చంపుకుంటూ వచ్చిండు దేవుడు. సంఘములు కూడా చాలా మంది మందిరానికి వస్తారు. ఫలించని ప్రతి తీగను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకనికి బంగారం మీద పిచ్చితోటి తీసేస్తాడు, ఒకనికి విచార పిచ్చితోటి తీసేస్తాడు, ఒకనికి తాగుడు పిచ్చితోటి తీసేస్తాడు. తెప్పుతా అంటాడు. ఏంటి? చెట్టు పైకి పెరుగుతా అంటే రిల్లలు కింద ఉంటే ఉంచుతాడా? పనికిరాని రిల్లలు కట్ చేస్తా అంటాడు. ఆయన ఎవరు? యజమానుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. వాళ్ళ వలె ఉండక దైవ చిత్తము చొప్పున నడుచుకొని దైవ కృపకు పాత్రలమైదాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ జనురాలు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు.